బీఆర్ఎస్ పార్టీ ఒక టాస్క్ కోసం పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. కేసీఆర్ అనిల్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవమానాలు అవహేళనలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్ లా పనిచేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పంట పొలాలు ఎండిపోయేవని, కానీ ప్రస్తుతం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరెంట్ అందిస్తున్నామన్నారు. ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు. అవి పడుచుకొని కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి. నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి, రైతులు బాగుండాలి, రకరకాల బాధలు వాళ్ళకు ఉన్నాయి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు, రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు. అది చాలా కఠినమైన పని. ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతూ వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన, మీరు అబద్ధాలు చెప్పొద్దు, రైతులకు నిజంగా కరెంటు మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా, దానికి ఎంత టైం పడుతుంది, డబ్బు ఎంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్, ఆలోచించుకొని చెప్తామన్నారు. పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు, మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు. నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము. ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్, మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే. ఏమేమి కావాలంటే ఈ సబ్ స్టేషన్ ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి, వాటి సంఖ్య పెంచాలి, అంత అసమతుల్యంగా ఉన్నది. 220 kV నుంచి 400 నుంచి 220 kV, 220 kV నుంచి 132 kV, అక్కడి నుంచి 33/11 kV, తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్